హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎన్నో ఏళ్ల కల నెరవేరుస్తూ పెన్షనర్లకు భారీ శుభవార్త అందింది. దసరాకు అమలు. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే దసరా, దీపావళి సందర్భంగా ఈపీఎస్ 95 పెన్షనర్లకు శుభవార్త. దసరా, దీపావళి పండుగల వేళ దేశవ్యాప్తంగా పెన్షనర్లకు ఆనందాన్ని కలిగించే విధంగా రాష్ట్రపతి కార్యాలయం నుంచి శుభవార్త వెలువడింది. ముఖ్యంగా ఈపీఎస్ 95 పెన్షనర్లకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమస్యల పరిష్కారం దిశగా కీలక ప్రకటన వెలువడింది. ఈపీఎస్ 95 పెన్షనర్ల సమస్యలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఈపీఎస్ 95 పథకంలో ఉన్న అనేక మంది పెన్షనర్లు నెలకు రూ. 1000 నుంచి 3000 లోపు మాత్రమే పొందుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు మరియు ఆరోగ్య సేవల ఖర్చులు ఈ మొత్తంతో భరించడం కష్టమవుతోంది. అందువల్లే పెన్షనర్లు గత కొన్నేళ్లుగా నిరంతరంగా పెన్షన్ పెంపు కోసం ఆందోళన చేస్తూ ఉన్నారు. వారు కోరుతున్న ప్రధాన డిమాండ్స్ కనీస పెన్షన్ వేతనాన్ని 9,000 నుంచి 10,000 కన్నా పెంచాలి అని. రాష్ట్రపతి కార్యాలయం నిర్ణయాలు. రాష్ట్రపతి ఇప్పటికే పెన్షనర్ల సంక్షేమానికి అనేక సానుకూల చర్యలైతే చేపట్టారు. 5,00,000 వరకు ఉచిత వైద్య సదుపాయము, పెన్షనర్ల ఆర్థిక పరిమితిని పరిగణలోకి తీసుకోకుండా అందరికీ లభించేలా చేశారు. ఇది వృద్ధాప్యంలో వారికి పెద్ద భరోసా. పెన్షన్ పెంపు ప్రక్రియ తాజాగా వెలువడిన ప్రకటన ఈపీఎస్ 95 పెన్షనర్ల పెన్షన్ గణనీయంగా పెరగనుంది. ముఖ్యంగా దసరా పండుగ నాటికి ఈ శుభవార్త అందే అవకాశం ఉందని సమాచారము. పెన్షనర్ల ఆశలు. పెన్షనర్లు చెబుతూ ఉన్నారు, మా పెన్షన్ పెరగకపోతే జీవనం కొనసాగించడం అసాధ్యమవుతోంది. ప్రభుత్వం కనీసం ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని మా పెన్షన్‌ను సమయానుకూలంగా పెంచాలి. ఈ సవాళ్ల మధ్య తాజా ప్రకటన వారికి పెద్ద ఊరట కలిగించే అవకాశమే ఉంది. సో, పండుగలలో ఆర్థిక భరోసా. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఈపీఎస్ 95 పెన్షనర్లకు గణనీయమైన పెరుగుదల లభిస్తుంది. పండుగల సమయంలో వారికి ఆర్థిక సహాయం లభించి కుటుంబంతో కలిసి ఆనందంగా గడపగలరు. ఇది కేవలం తాత్కాలిక ఊరట మాత్రమే కాదు, భవిష్యత్తులో వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కీలక అడుగు అవుతుంది. దీర్ఘకాల ప్రభావం. ఈ నిర్ణయం ఈపీఎస్ 95 పెన్షనర్లు ఏళ్ల తరబడి కొనసాగుతున్న డిమాండ్‌ను నెరవేరుస్తుంది. పెరుగుతున్న ధరల మధ్య వృద్ధుల జీవనోపాధి భరోసా పొందుతుంది. పెన్షనర్లు ప్రభుత్వం మమ్మల్ని మర్చిపోలేదని ఈ నిర్ణయం నిరూపించిందని భావించే అవకాశం ఉంది. మొత్తంగా చెప్పాలంటే ఈ దసరా, దీపావళి పండుగల సమయంలో ఈపీఎస్ 95 పెన్షనర్లకు పెన్షన్ పెంపు శుభవార్త రావటం వారికి ఆర్థిక స్థిరత్వం మాత్రమే కాకుండా మానసిక ఆనందం మరియు భద్రతను కూడా కల్పిస్తుందని చెప్పవచ్చు.